అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మేన్ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేన్ రాశి వారికి జూలై 29, 30, 31 తేదీలలో జరగబోయే పరిణామం గురించి తెలుసుకుందామండి. మరి మేన్ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోకి సపోర్ట్ అయితే చేయండి. మేన్ రాశి వారికి జీవితంలో కొన్ని రోజులు మనిషిని పరీక్షించడానికి రావండి. అతను ఎంత బలంగా మారాడో చూపించడానికి వస్తాయి. చాలా మంది ఒక తప్పు చేస్తారు, కష్టాలు వస్తే నా అదృష్టమే ఎలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ కాలం మాత్రం మరో నిజం చెబుతుంది. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే ఆభరణంగా మారుతుంది. విత్తనం నేలలో నలిగిన తర్వాతే చెట్టుగా ఎదుగుతుంది. అలాగే మనిషి కూడా జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాతే అసలు బలం ఏంటో తెలుసుకుంటాడు. జూలై 29 నుంచి 31 వరకు ఈ 3 రోజులు కూడా మీన రాశి వారికి అలాంటి అనుభవాన్ని ఎదుర్కోబోతున్నారండి. ఇవి కేవలం క్యాలెండర్లోని 3 తేదీలైతే కావు. మీ ఆలోచనను, మీ ధైర్యాన్ని, మీ భవిష్యత్తును కొత్త దిశగా తీసుకెళ్లే 3 రోజులు కీలకమైన రోజులు. ఈ మధ్య కాలంలో మీ మీద బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోయినట్లు అనిపించే ఉంటుంది. ఇంట్లో ఒక బాధ్యత, ఉద్యోగంలో ఇంకో బాధ్యత, ఆర్థిక విషయాల్లో ఇంకో ఒత్తిడి, ఇలా ఒక్కొక్కటి మీ భుజాలపై చేరి ఎంత నేనే ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనే ప్రశ్నను మీలో కలిగించే ఉంటుంది. కొన్నిసార్లు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎవరితో చెప్పలేని అలసట ఉంటుంది. మీకు విశ్రాంతి కావాలి అనిపిస్తుంది, కానీ పరిస్థితులు మాత్రం ఇంకా ముందుకు నడవాలి అని చెబుతూ ఉంటాయి. ఇదే సమయంలో చాలా మంది మీ గురించి ఒక విషయం గమనించడం ప్రారంభిస్తారు. మీరు నిశ్శబ్దంగా ఎంత పని చేస్తున్నారో, ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారో మీరు చెప్పకపోయినా మీ కష్టం కనిపించడం మొదలవుతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదట మీ ఆలోచనలోనే కనిపిస్తుంది. ఇంతకాలం సందేహించిన విషయాలపై ఇప్పుడు స్పష్టత వస్తుంది. ఒకప్పుడు నేను చేయగలనా అని ఆలోచించిన పని ఇప్పుడు నేను తప్పకుండా చేస్తాను అనే నమ్మకంతో మారుతుంది. ఇదే మీ అసలు విజయం అండి. ఎందుకంటే మనిషి బయట ప్రపంచాన్ని గెలవాలి అంటే ముందు తన మనసులోని భయాన్ని గెలవాలి. మీకు ఎదురుగా నిలిచేది కూడా ఇతరులు కాదండి, మీలోని సందేహాలే. మీ 3 రోజుల్లో కూడా ఆ సందేహాలను ఒక్కొక్కటిగా పక్కన పెట్టే ధైర్యం మీలో పెరుగుతుందన్నమాట. ఉద్యోగం చేసే మీన రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం అండి. ఇంతకాలం మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాలేదని అనిపించే ఉండొచ్చు. మీ కష్టాన్ని ఇంకొకరు సులభంగా తీసుకునే సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ పని గురించి పైవాళ్లు మాట్లాడడం ప్రారంభిస్తారు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతిలో పెట్టే అవకాశము ఉంటుంది. మొదట అది భారంగా అనిపిస్తుంది, కానీ అదే బాధ్యత మీ ప్రతిభను అందరికీ చూపించే అవకాశంగా మారుతుంది. కొందరికి పదోన్నతి గురించి చర్చలు మొదలవుతాయి. మరికొందరికి కొత్త విభాగంలో పనిచేసే అవకాశము వస్తుంది. ఇంకొందరికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా వినిపించవచ్చు. అయితే సృజనాత్మక రంగంలో ఉన్న వారికి ఈ 3 రోజులు కూడా మరింత ప్రత్యేకమండి. చిత్రకళ, సంగీతం, రచన, వీడియోలు, డిజైన్, కంప్యూటర్ రంగం, మీడియా లేదంటే కొత్త ఆలోచనలతో పనిచేసే వారికి ఇప్పటి వరకు కనిపించని అవకాశాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన చిన్న పని కూడా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశము ఉంటుంది. చాలా కాలంగా మీలోనే దాచుకున్న ఒక ప్రతిభ ఇప్పుడు వెలుగులోనికి వస్తుందండి. కొందరు అంటూ ఉంటారు, ఇంత టాలెంట్ నీలో ఉందా అని ఆశ్చర్యపడే పరిస్థితి కూడా వస్తుందండి. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మీ ఆలోచనలను చిన్న చూపు చూడకండి. ఒక చిన్న ఆలోచనే జీవితాన్ని మార్చి పెద్ద అవకాశంగా మారవచ్చు. వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం ఆశను నింపుతుంది. మొదట వ్యాపారం నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించిన లోపల భాగం పెరిగే మార్గాలైతే ఏర్పడతాయండి. కొత్త కస్టమర్లు వస్తారు. పాత కస్టమర్లు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ సేవను, మీ మాటను నమ్మేవారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఎదుగుదలను చూసి అందరూ సంతోషపడరు. కొందరు బయటకు నవ్వినా లోపల పోల్చుకుంటూ ఉంటారు. అందుకే మీ ప్రణాళికలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచం చూసినా సరిపోతుంది. ముందుగా చెప్పిన ప్రతి ప్రణాళిక విజయం సాధించాల్సిన అవసరమూ లేదండి. ఈ 3 రోజుల్లో మీలో ఒక విచిత్రమైన పోరాటం కూడా కొనసాగుతూ ఉంటుంది. బయట పరిస్థితులు అంత కఠినంగా లేకపోయినా మీ మనసు మాత్రం చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా ఊహించే అవకాశం అయితే ఉంటుంది. చిన్న అలసట వచ్చినా కూడా ఏమైందో అని అనిపించవచ్చు. చిన్న నొప్పి వచ్చినా ఎక్కువగా ఆలోచించవచ్చు. ఇదే సమయంలో ఇంటర్నెట్లో చూసి మీరే మీకు భయపడే అవకాశం కూడా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి చిన్న అసౌకర్యం పెద్ద సమస్యకు సంకేతం కాదు. కొన్నిసార్లు శరీరానికి విశ్రాంతి కావాలి, కొన్నిసార్లు మనసుకు ప్రశాంతత కావాలి. కాబట్టి అనవసర భయాలకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండటం ఈ 3 రోజులు మీరు చాలా అవసరం అండి. మరొక ముఖ్యమైన విషయం అండి, ఈ సమయంలో మీ ధైర్యం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకాలం వాయిదా వేసిన పని ఒక్కసారిగా ప్రారంభిస్తారు. చాలా కాలంగా ఎవరికీ చెప్పలేని నిర్ణయం కూడా తీసుకుంటారు.
కొత్త ప్రణాళికలు వేస్తారు. ఇక ఆలస్యం చేయకూడదు అనే ఆలోచన బలపడుతుందండి. ఇదే ఆలోచన మీ జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఇక మీ జీవితంలో ఈ 3 రోజులు చెప్పే మరొక గొప్ప నిజం ఏంటంటే, ప్రతి యుద్ధం బయట ప్రపంచంతో ఉండదు, కొన్ని యుద్ధాలు మన మనసులోనే జరుగుతూ ఉంటాయి అని. బయటకు చూస్తే అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కుటుంబం ఉంటుంది, పని ఉంటుంది, సంపాదన ఉంటుంది, మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనసు మాత్రం ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతో నిండిపోతూ ఉంటుంది. ఏదైనా తప్పు జరుగుతుందేమో, నేను తీసుకునే నిర్ణయం సరైందేనా, ఎంత సంతోషం ఎక్కువ రోజులు ఉంటుందా అనే ప్రశ్నలు ఒక్కోసారి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఈ 3 రోజుల్లో కూడా మీరు గెలవాల్సింది ఈ ఆలోచనలనే. ఎందుకంటే నిజంగా మిమ్మల్ని ఆపేది పరిస్థితులు కాదు, మీ భయాలే. ఈ సమయం మీలోని ప్రతిభ కొత్త రూపంలో బయటకు వస్తుంది. చాలా మంది మిమ్మల్ని ఇప్పటి వరకు ఒక కోణంలో మాత్రమే చూసి ఉంటారు, కానీ ఇప్పుడు మీలో ఉన్న మరో సామర్థ్యం అందరికీ కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యత తీసుకుని విజయం సాధించడం కావచ్చు, వ్యాపారంలో కొత్త పద్ధతి ప్రారంభించడం కావచ్చు, లేదా మీకు మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని అందరికీ చూపించడమైనా కావచ్చు. ఏ రూపంలో వచ్చినా ఈ 3 రోజులు మీ ప్రతిభకు ఒక వేదికలాగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అందుకే మీ ఆలోచనలను తక్కువ అంచనా అయితే వేయకండి. ఈ రోజు మీకు చిన్నగా అనిపించే ఆలోచనే రేపు మీకు పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉద్యోగం చేసే మీన రాశి వారు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీ పని వేగం పెరుగుతుందండి, బాధ్యతలు కూడా పెరుగుతాయి. కొన్నిసార్లు ఇంత పని ఎందుకు నాకే వస్తుంది అని అనిపించవచ్చు, కానీ ఒక నిజం అయితే గుర్తుంచుకోండి, ఎక్కువ బాధ్యత ఇచ్చేది బలహీనుడికి కాదండి, నమ్మకం ఉన్న వ్యక్తికే. మీపై ఉన్న నమ్మకమే మీకు అవసరాలను, అవకాశాలను తెస్తుంది. కాబట్టి పని చూసి భయపడకండి, పనిని సక్రమంగా పూర్తి చేస్తే అదే మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఈ 3 రోజుల్లో మీ ఓర్పు, మీ క్రమశిక్షణ, మీ మాట తీరు చాలా మందిని కూడా ఆకట్టుకుంటూ ఉంటుందండి. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయం కొత్త పరిచయాలను తీసుకొస్తుంది. ఒక చిన్న సమావేశం, ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త ఫోన్ కాల్ కానీ, లేదంటే ఒక పాత పరిచయం ద్వారా మీ వ్యాపారానికి ఉపయోగపడే అవకాశం అయితే రావచ్చు. ఈ అవకాశాన్ని తేలిగ్గా అయితే తీసుకోవద్దండి. చాలాసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద ప్రకటన కాదండి, చిన్న పరిచయమే. అయితే ఒక జాగ్రత్త మాత్రం అవసరమండి. ఇతరుల వ్యాపారాన్ని చూసి మీరే మీతో పోల్చుకోవద్దండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, మీ దారిలో మీరు నడిస్తేనే నిజమైన విజయం మీ సొంతమవుతుంది. ఆర్థికంగా ఈ 3 రోజులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయండి. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక బాకీ తిరిగి రావచ్చు. మీరు చేసిన ఒక పెట్టుబడి మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసిన మనసులో సంతృప్తి ఉంటుందండి. అయితే డబ్బు చేతికి వచ్చిందనే వెంటనే పెద్ద ఖర్చులు చేయకండి. కొన్నిసార్లు సంపాదించడం కంటే దాన్ని సరైన సమయంలో ఉపయోగించడం గొప్ప విషయం అండి. ఈ సమయంలో మీరు చేసే పొదుపు భవిష్యత్తులో మీకు రక్షణగా నిలుస్తుంది. కాబట్టి ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక ఇంట్లో ఆనందాన్ని పెంచి ఒక చిన్న సంఘటన అయితే జరుగుతుందండి. పిల్లల నుంచి శుభవార్త వినవచ్చు. వారు సాధించిన చిన్న విజయం కూడా మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశ మరింత బలపడుతుంది. ఇంట్లో పెద్దలు చెప్పే మాటలకు విలువ ఇవ్వండి. కొన్నిసార్లు వారి అనుభవం మనకు కనిపించని దారిని కూడా చూపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా మనసు విప్పి మాట్లాడండి. బయట మీరు ఎంత కఠినంగా కనిపించినా మీ ప్రేమను మాటల్లో చెప్పడం కూడా అవసరమండి. చెప్పని ప్రేమ చాలాసార్లు అపార్థాలకు కారణమవుతూ ఉంటుంది. ఈ 3 రోజుల్లో బంధువులతో కూడా ఒక చిన్న దూరం ఏర్పడే అవకాశం కూడా ఉంటుందండి. అది పెద్ద గొడవ కాకపోవచ్చు, కానీ వాళ్లే ముందుగా మాట్లాడాలి అనే అహంకారం ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని పెంచుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ముందడుగు వేయడం చిన్నతనం కాదు, బంధాన్ని కాపాడుకోవడం గొప్పతనం. మీ వల్ల మీ కుటుంబం కలిసి ఉంటే అదే మీ జీవితంలో పెద్ద విజయాల్లో కూడా ఒకటి అవుతుందండి. విద్యార్థులకు ఈ సమయం చాలా విలువైందండి. చదివింది సులభంగా గుర్తుండే అవకాశము ఉంటుంది, కానీ ఒక సమస్య మాత్రం ఉంటుందండి. చదవడానికి కూర్చోవడమే కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి పుస్తకం తెరిస్తే బాగా చదువుతారు, కానీ మొదటి అడుగు వేయడంలోనే ఆలస్యం చేస్తూ ఉంటారు. అందుకే ఈ 3 రోజుల్లో ఇంకో 5 నిమిషాల తర్వాత అనే అలవాటును వదిలేసేయండి. ఇప్పుడే మొదలు పెట్టేసేయండి. ఎందుకంటే చిన్న వాయిదాలే పెద్ద అవకాశాలను దూరం చేస్తాయి. కాబట్టి ఈ 3 రోజులు మీకు ఇంకో గొప్ప పాఠం నేర్పిస్తున్నాయండి. మనిషి జీవితంలో నిజమైన శత్రువు బయట ఉండడు, తన మీద తనకు ఉన్న సందేహమే అసలు శత్రువు. ఆ సందేహాన్ని జయించిన రోజు నుంచి అదృష్టం కూడా మీ వైపు నడవడం ప్రారంభిస్తుంది. మీన రాశి వారికి ఈ 3 రోజులు కూడా ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. జీవితంలో మనం ఓడిపోవడానికి కారణం పరిస్థితులు కావు, మనలోని సందేహాలే. ఒకప్పుడు మీకు చిన్న విషయంగా అనిపించిన ఆలోచన ఇప్పుడు మీ మనసులో పెద్ద కొండలాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు సమస్య అక్కడ లేదండి, మీ ఊహల్లో ఉంది. ఈ 3 రోజులు కూడా మీరు ఒక విషయం గమనిస్తూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువగా భయపడిన విషయాలు కానీ చివరికి
చివరికి అంత పెద్ద సమస్యలుగా మారవండి. కానీ ఆ భయంతో గడిపిన సమయం మాత్రం తిరిగి రాదు. కొంతకాలంగా మీరు మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉండవచ్చు. వాళ్లకు అన్నీ సులభంగా దొరుకుతున్నాయనే భావన, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయనే బాధ ఒక్కోసారి మీ మనసును బలహీనంగా మార్చి ఉండవచ్చు. కానీ ఈ 3 రోజులు కూడా మీకు ఒక గొప్ప సత్యాన్ని అయితే చూపిస్తున్నాయండి. ప్రతి మనిషి ప్రయాణం వేరు. ఎవరికో 5 సంవత్సరాల్లో వచ్చిన విజయం ఇంకొకరి 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఆలస్యం అనేది ఓటమి కాదండి, సిద్ధం కావడానికి ప్రకృతి ఇచ్చే సమయం. ఈ సమయంలో మీలో నిశ్శబ్దం పెరుగుతుంది. గతంలో ప్రతి విషయానికి వెంటనే స్పందించిన మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. కొందరు దీన్ని మీ మార్పుగా చూస్తారు, మరికొందరు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ నిశ్శబ్దమే కొన్ని సందర్భాల్లో మీ గొప్ప సమాధానం కూడా అవుతుంది. ఈ 3 రోజుల్లో పాత జ్ఞాపకాలు కూడా మిమ్మల్ని పలకరిస్తాయండి. ఒకప్పుడు జరిగిన మోసం కానీ, నమ్మిన వ్యక్తి చేసిన ద్రోహం కానీ, నెరవేరిని ఒక కోరిక కానీ, పోగొట్టుకున్న ఒక అవకాశం కానీ, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకు రావచ్చండి. కానీ ఈసారి మీరు వాటిని చూసే విధానం మారుతుంది. ఎందుకు జరుగుతుంది అని కాదండి, దానివల్ల నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీలో జరుగుతున్న నిజమైన మార్పు. ఈ సమయంలో కొందరు మిమ్మల్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ సహనాన్ని పరీక్షించే మాటలు వినిపించవచ్చు. మీ నిర్ణయాలను తప్పుపట్టే వ్యక్తులు కూడా ఎదురవ్వచ్చు. మీ వెనకాల మాట్లాడేవారు కూడా ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, రాయి విసిరే వాళ్ళు ఎప్పుడూ ఫలాలు ఉన్న చోటునే లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. మీ విలువ పెరుగుతున్నప్పుడు విమర్శలు కూడా పెరగటం సహజమండి. అందుకే ప్రతి విమర్శకు స్పందించడం కంటే మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఈ 3 రోజుల్లో మీలో ఒక కొత్త అలవాటు మొదలవుతుంది. సమయాన్ని వృధా చేస్తున్న విషయాలు మీకే అర్థమవుతూ ఉంటాయి. గంటల తరబడి మొబైల్లో గడపడం, అవసరం లేని చర్చల్లో సమయం వృధా చేయటం, అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం, ఇవన్నీ మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయని గ్రహిస్తారు. ఒకసారి ఈ నిజం అర్థమైతే మీ జీవితంలో క్రమశిక్షణ సహజంగానే పెరగటం మొదలవుతుంది. మరొక ముఖ్యమైన విషయం అండి, ఈ సమయంలో మీ అంతర్దృష్టి చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అనేది నెమ్మదిగా మీకు అయితే అర్థమవుతుంది. ఇంతకాలం ముఖం చూసి నమ్మిన వారు మీరు ఇప్పుడు మనసు చూసి నమ్మడం నేర్చుకుంటూ ఉంటున్నారు. ఈ మార్పు చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుందండి. ఈ 3 రోజులు కూడా మీకు చెప్తున్నది ఒక్కటేనండి, జీవితంలో వేగం కంటే దిశ ముఖ్యం. అందరూ పరిగెడుతున్నారని మీరు కూడా పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీ దారి మీకు స్పష్టంగా ఉంటే ఆలస్యంగా చేరినా సరే మీరు చేరేది సరైన గమ్యానికే అవుతుంది. ఒకసారి మీ మనసును ప్రశాంతం చేసుకోండి. మీరు ఎంత దూరం వచ్చారో వెనక్కి తిరిగి చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వ్యక్తి అని. మేన్ రాశి వారికి ఈ 3 రోజుల్లో కాలం చెప్పే మరో గొప్ప సందేశం ఏంటి అంటే, మార్పు అనేది ఒక్కసారిగా బయటకు కనిపించదు, ముందుగా మనసులో మొదలవుతుంది. ఒక ఇంటిని నిర్మించాలి అంటే ముందు పునాది వేస్తారు. అలాగే జీవితంలో పెద్ద విజయాలు రావాలి అంటే ముందుగా మనసులో స్థిరత్వం రావాలి. ఇప్పుడు అదే స్థిరత్వాన్ని మీకు నేర్పించే సమయం అయితే వచ్చింది. ఇప్పటి వరకు మీరు చాలాసార్లు అందరికీ మంచి చేయాలని ప్రయత్నించారు. ఎవరికైనా అవసరం వస్తే ముందుగా మీరే సహాయం చేశారు. కానీ ఒక విషయం మాత్రం నెమ్మదిగా అర్థమవుతుంది, ప్రతి ఒక్కరూ మీ మనసులా ఉండరండి. మీరు చూపిన ప్రేమకు ప్రేమే తిరిగి వస్తుందని అనుకోవడం కూడా పొరపాటు. కొందరు మీ మంచితనాన్ని గౌరవిస్తారు, మరికొందరు అదే మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే ఈ 3 రోజులు కూడా మీకు ఒక కొత్త గీత గీయడం నేర్పిస్తాయి. ఎక్కడ వరకు ప్రేమ ఇవ్వాలి, ఎక్కడ నుంచి మీ విలువను కాపాడుకోవాలి అనేది స్పష్టంగా అర్థమవుతుందండి. ఇంకొన్ని రోజులు మీ మనసులో ఒక నిర్ణయం తిరుగుతూ ఉండొచ్చు. చేయాలా వద్దా, మాట్లాడాలా, మౌనంగా ఉండాలా, మొదలు పెట్టాలా, ఇంకొంచెం ఆగాలా అనే సందిగ్ధంలో ఉండవచ్చు. కానీ ఈ 3 రోజుల్లో ఆ సందిగ్ధానికి ముగింపు కనిపిస్తుంది. ఆలస్యం చేస్తే అవకాశం జారిపోతుందని మీ మనసే మీకు చెబుతుందండి. అందుకే ఈసారి మీరు భయాన్ని కాదు ధైర్యాన్ని ఎంచుకుంటారు. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న మనుషులను కూడా కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. ఇంతకాలం మీతో నవ్వుతూ మాట్లాడిన ప్రతి ఒక్కరూ మీ వాళ్ళు కాదని అర్థమవుతుంది. అలాగే ఎక్కువగా మాట్లాడని కొందరు మాత్రం నిజంగా మీ వెంటే నిలబడే వ్యక్తులని తెలుసుకుంటూ ఉంటారు. జీవితంలో ఈ గుర్తింపు చాలా విలువైందండి, ఎందుకంటే తప్పు మనుషులను గుర్తించడం కూడా ఒక విజయమేనండి. మరొక ముఖ్యమైన విషయం అండి, ఈ 3 రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. కోపంలో మాట్లాడిన మాట, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం, తొందరలో చేసిన నమ్మకం
ఇవి తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. కాబట్టి ఏ విషయం వచ్చినా ఒకసారి ఆలోచించండి. ఒక రాత్రి గడిచాక కూడా అదే నిర్ణయం సరైనదా అని అనిపిస్తే మాత్రమే ముందుకు వెళ్ళండి. ఓపిక ఈ సమయంలో మీకు గొప్ప ఆయుధం అండి. మేన్ రాశి వారికి ఈ కాలం ఒక చిన్న పరీక్ష కూడా పెడుతుంది. కొన్నిసార్లు మీరు చేస్తున్న పని ఫలితం వెంటనే కనిపించదండి. నేను ఎంత కష్టపడుతున్నా ప్రయోజనం ఏమిటి అనే ఆలోచన రావచ్చు. కానీ ప్రకృతిని చూడండి. విత్తనం వేసిన రోజే పండు రాదు. ముందు వేరు పెరుగుతుంది, తర్వాత మొక్క, ఆ తర్వాతే చెట్టు కూడా అవుతుంది. అలాగే మీ కష్టానికి కూడా సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుందండి. అందుకే మధ్యలోనే ఆగిపోవద్దు. ఈ 3 రోజుల్లో మీలోని ఆధ్యాత్మిక భావన కూడా కొంచెం బలపడుతుంది. ప్రశాంతంగా దేవుడి ముందు 2 నిమిషాలు కూర్చుంటే మనసులో ఉన్న భారం కొంత తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొందరికి అనుకోకుండా ఒక ఆలయ దర్శనం చేసే అవకాశం కూడా వస్తుందండి. మరికొందరికి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. చిన్న పుణ్యకారం చేసినా కూడా మనసుకు కలిగే ప్రశాంతత ఈ రోజుల్లో ప్రత్యేకంగా అనుభూతి అవుతుంది. మీరు ఈ మధ్య ఒక విషయం గమనించే ఉండవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు మనసు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. జరగని విషయాలను కూడా ఊహించి భయపడుతూ ఉంటుంది. అందుకే ఈ 3 రోజుల్లో ఒక చిన్న అలవాటు అయితే చేసుకోండి. నిద్రకు ముందు మొబైల్ను పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ జీవితంలో జరిగిన 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీ మనసు భయంతో కాకుండా కృతజ్ఞతతో నిండుతుందండి. కృతజ్ఞత ఉన్న చోట ఆందోళనకు స్థానం తగ్గిపోతుందండి. చివరిగా అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి. జీవితంలో ప్రతి పరీక్ష మిమ్మల్ని కింద పడేయడానికి రాదు. కొన్ని పరీక్షలు మీరు ఎంత ఎత్తుకు ఎదగగలరో ప్రపంచానికి చూపించడానికే వస్తాయి. ఈ 3 రోజులు కూడా అలాంటి సమయమేనండి. భయాన్ని వదిలి నమ్మకాన్ని పట్టుకొని ముందడుగు వేస్తే ఈ కాలాన్ని మీరు తర్వాత జీవితంలో ఒక మలుపులాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మేన్ రాశి వారికి ఈ 3 రోజులు కూడా చివరికి ఒక గొప్ప విషయం అయితే గుర్తు చేస్తాయండి. జీవితంలో మనకు కావాల్సింది కేవలం పరిస్థితులు మారడం కాదు, పరిస్థితులను ఎదుర్కొనే మన ఆలోచన మారటం. ఎందుకు అంటే ఒకే పరిస్థితి 2 వ్యక్తులకు ఎదురైతే ఒకరు దాన్ని సమస్యగా చూస్తారు, మరొకరు దాన్ని అవకాశంగా చూస్తారు. తేడా పరిస్థితుల్లో కాదండి, ఆలోచనలో ఉంటుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ, ప్రతి బాధ వెనుక ఒక పాఠం ఉంది. కొన్నిసార్లు మీకు ఇష్టమైన వ్యక్తులు మీకు దూరమయ్యారు. కొన్నిసార్లు మీరు నమ్మిన అవకాశాలు మీ చేతుల నుంచి చేజారిపోయాయి. మరి కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఆలస్యంగా వచ్చింది. కానీ ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఒక విషయం అర్థమవుతుందండి. ఆ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని బలహీనంగా చేయలేదు, మిమ్మల్ని మరింత పరిపక్వంగా మార్చాయి అని చెప్పి. ఈ 3 రోజులు ముఖ్యంగా మీలో ఉన్న పెద్ద మార్పు ఏంటి అంటే మీరు ప్రతి విషయానికి భయపడే మనస్తత్వం నుంచి బయటకు రావడం ప్రారంభిస్తారు. గతంలో ఒక చిన్న సమస్య వచ్చినా ఎక్కువగా ఆలోచించి బాధపడేవారు. కానీ ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి నాలో ఉంటుంది. మీకు ఈ నమ్మకం అయితే పెరుగుతుందండి. ఇదే నిజమైన విజయం అండి. ఎందుకంటే సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉన్న జీవితం మాత్రమే గొప్పదండి. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మీరు చేసిన కష్టాన్ని గుర్తించకపోవచ్చు. కానీ అందరి ప్రశంసల కోసం జీవించాల్సిన అవసరం అయితే లేదు. మనస్సాక్షికి నచ్చే విధంగా జీవించడం ముఖ్యమండి. మీరు నిజాయితీగా ఉంటే మీ ప్రయత్నం నిజమైనదే. ఆలస్యమైనా సరే గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ విజయాన్ని ఇతరులతో పోల్చుకోవద్దండి. ఒక చెట్టు త్వరగా పెరుగుతుంది, ఇంకొక చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది. కానీ 2 ఒకే రోజు నీడను కూడా ఇస్తాయి. అలాగే మీ ప్రయాణం కూడా మీకు ప్రత్యేకమైనది. ఎవరో ముందుకు వెళ్ళారని మీరు వెనుకపడ్డారని అర్థం కాదు. మీ సమయం వచ్చినప్పుడు మీ ఎదుగుదల కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక గురించి కూడా ఈ 3 రోజులు కొత్త ఆశను ఇస్తాయండి. అది ఒక కొత్త ప్రయత్నము కావచ్చు, ఒక కొత్త ఆలోచన కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని కావచ్చు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రారంభించడానికి ధైర్యం వస్తుంది. మొదటి అడుగు చిన్నదైనా పర్వాలేదండి. ఎందుకంటే పెద్ద ప్రయాణాలు కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించండి. కానీ భయానికి లోనవ్వకండి. ప్రతి అసౌకర్యాన్ని పెద్ద సమస్యగా ఊహించకండి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుందండి. మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, సరైన విశ్రాంతి మీకు ఎంతో మేలు చేస్తాయి. ఈ 3 రోజుల్లో కూడా మీరు చేయాల్సిన గొప్ప పరిహారం ఏదైనా ఉంది అంటే అది మీ ఆలోచనలు మంచిగా మార్చుకోవడం. ఉదయం లేచిన వెంటనే నెగటివ్ ఆలోచనలు అవకాశం ఇవ్వకుండా ఈరోజు నాకు మంచి జరుగుతుంది, నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను అని మీ మనసుకు చెప్పుకోండి. ఒక మంచి మాట కూడా మీ జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుందండి. ఆధ్యాత్మికంగా కూడా మీరు ప్రశాంతత కోసం దేవుడిని స్మరించండి. గణపతి ప్రార్థన, శనిదేవుని స్మరణ, అమ్మవారి ధ్యానం మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తాయండి. వీలైనంత వరకు కూడా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి.
ఒక మంచి పని ఎప్పుడు కూడా వృధా కాదు. మనం ఇచ్చే మంచితనం ఏదో ఒక రూపంలో మన జీవితంలోనికి తిరిగి వస్తుంది. మీనరాశి వారికి ఈ 3 రోజుల చివరి సందేశం ఏమిటి అంటే, మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదండి. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ ఓటమికి గుర్తులు కావు, మీ బలానికి గుర్తులు. ఆలస్యం మీ అదృష్టం ఆగిపోయిందని కాదు, సరైన సమయానికి సిద్ధమవుతున్నారని అర్థం. మీపై మీకు నమ్మకం ఉంటే ఏ పరిస్థితి అయినా మీ ముందు చిన్నదే అవుతుంది. కాబట్టి భయాన్ని వదిలేయండి, అనవసరమైన ఆలోచనలు తగ్గించండి, మీ విలువను మీరు గుర్తించండి, మీ ప్రయాణంపై నమ్మకం పెట్టుకోండి. ఈ జూలై 29, 30, 31 ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో కొత్త ఆలోచనకు, కొత్త ధైర్యానికి, కొత్త ప్రారంభానికి కారణం కావాలని కోరుకుంటున్నామండి. మీ ఇంట్లో సంతోషం ఉండాలి, మీ మనసులో ప్రశాంతత ఉండాలి, మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు రావాలి, మీ అడుగులు విజయ మార్గంలో సాగాలి. సర్వేజన సుఖినో భవంతు. శుభమస్తు అండి.